ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఆన్‌లైన్ మోసాల పట్ల మనం అప్‌డేటెడ్‌గా లేకపోతే చాలా సులువుగా ట్రాప్‌లో పడే అవకాశం ఉంది. ట్రెండ్ మారే కొద్దీ స్కామర్స్ కూడా మారుతున్నారు. టెక్నాలజీ మారే కొద్దీ స్కామర్స్ కూడా టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవుతూ కొత్త దారుల్లో స్కామ్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి స్కామ్స్‌లో ఇరుక్కోకుండా ఉండాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ట్రేడింగ్ యాప్ పేరుతో ప్రజలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. ఆన్లైన్లో ఏ రకంగా మోసపోవచ్చో మనం ముందే తెలుసుకోగలిగితే దాని బారిన మనం పడకుండా ఉండగలం. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బాగా ఫేమస్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ టెక్నాలజీ పేరు చెప్పుకొని చాలా మోసాలు ఇటీవల జరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లే ఇటువంటి మోసాలకు బలవుతున్నారు. ఆ యాప్లో దగ్గర 1 crore దాకా ఇన్వెస్ట్ చేశాము. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక 10 lakhs దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది. 10 to 15 lakhs, 85 lakhs దాకా మాకు లాస్ అయింది. 3 నెలలు ముందే చెప్పాను నాకు. చెప్పినా కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే నేను ఎడ్యుకేటర్, నేను నమ్మలేదు. ఫ్రెండ్ అనేసింది. నేను 2 months చూశాను, అమౌంట్ బ్యాంక్లో పడతా ఉండేది, ఎవ్రీడే పడతా ఉంది. సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మినిట్లో నేను వచ్చి పెట్టేశాను. చివరికి అందరికీ ఇటువంటి స్కామ్స్ మీద అవగాహన కల్పిస్తున్న పోలీస్ వాళ్ళు కూడా ఈ స్కామ్లో ఇరుక్కుంటున్నారంటే నమ్మగలరా? దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా మార్కెట్ని ముందే పసిగట్టి దానికి అనుగుణంగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ వ్యవధిలోనే డబ్బును సంపాదించవచ్చని స్కామర్స్ చెబుతున్నారు. దీనికి ఒక ఉదాహరణ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ యాప్ వాడుతున్నారనుకోండి. అందులో ఒక గ్రూప్లో ఎవరో స్కామర్ ఈ విధంగా మెసేజ్ పెడతాడు. నేను ఒక యాప్లో ఏమీ చేయకుండానే డైలీ 5000 రూపీస్ సంపాదిస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ఏం చేయాలో చెప్తాను. దీనికి మీరు రిప్లై ఇస్తూ ఇదంతా ఫేక్, దీన్ని ఎవరు నమ్మకండి అని మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్కి స్పందిస్తూ స్కామర్ మీకు రిప్లై ఇస్తాడు. ఈ యాప్ ఏ విధంగా ఫేక్ కాదో మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. ఈ యాప్ వేరే ఏ ఇతర యాప్ లాగా కాదని, ఇది చాలా భిన్నమైనదని ఒక ప్రముఖ కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీ ద్వారా ఈ యాప్ ప్రారంభించబడినదని చెప్తారు. ఏ విధంగా యాప్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ను ఏఐ టెక్నాలజీ ద్వారా ట్రేడింగ్ చేసి ఆ పెట్టుబడిని 30 రోజుల్లో డబుల్ చేస్తారో మీకు చెప్తారు. టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారన్నమాట. దాని గురించి మాకు ఏదో కొంచెం అంతో ఏంటో మేము చేస్తాం, మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి. క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్ ట్రేడింగ్, బిట్ కాయిన్స్ వంటి వాటిల్లో కూడా మా కంపెనీ పెట్టుబడి పెడుతుంది. తద్వారా చాలా తొందరగా లాభాలు వస్తాయని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలాంటి దీంట్లో ఫారెక్స్ అంట, క్రిప్టో కరెన్సీ అంట, బిట్ కాయిన్ అంట, వాళ్ళు చెప్పింది అలా అనమాట. ఇలాంటి పెద్ద వరల్డ్ లోకి నెంబర్ 1 కంపెనీస్ లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. అంతేకాదు, వాళ్ళు చెప్పిన కంపెనీ పేరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ కంపెనీ దొరుకుతుంది. దాని అడ్రస్ కూడా దొరుకుతుంది. అది ఒక ఫైనాన్స్ కంపెనీ అని మీకు అర్థమవుతుంది. నేను ఏం చేసినా నెట్లో ఎంక్వైరీ చేశాను, బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు అని. నాకేం తెలిసింది, ఆదిత్య బిర్లా ఎండి అండ్ సిఇఓ. కానీ ఈ స్కామర్స్ చేసేది ఏమిటంటే ఆ కంపెనీ పేరు మీద వీళ్ళు ఒక ఫేక్ యాప్ని తయారు చేసి మిమ్మల్ని నమ్మిస్తారు. వీళ్ళు తయారు చేసిన యాప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మనం ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం మనీని ఇన్వెస్ట్ చేస్తే చాలు, మన బదులు రోబో ట్రేడింగ్ చేస్తుంది. ఆ ట్రేడింగ్ చేయగా వచ్చిన లాభాన్ని తిరిగి మనకు ఇస్తుంది. అంటే హైలీ ఇంటెలిజెంట్ అయిన ఆ రోబోకు స్టాక్ మార్కెట్ని ముందే పసిగట్టగల టాలెంట్ ఉంటుంది. మనుషులు ఎవరు కూడా చేయలేని పని కంప్యూటర్ చేస్తుందని మనందరం విన్నాము కదా. అలానే గత 10 సంవత్సరాల స్టాక్ మార్కెట్ డేటాను ఆ రోబో ప్రాసెస్ చేసి ఏ సమయానికి స్టాక్ మార్కెట్లో అమౌంట్ పెట్టాలి, ఏ సమయానికి అమౌంట్ తీసేయాలి అన్న సంగతి ఆ రోబోకి బాగా తెలుసుంటుంది. ఇదంతా విన్న మీరు ఈ యాప్ని నమ్ముదామా వద్దా అన్న ఆలోచనలో ఉండగా మీ ఫ్రెండ్ ఒకతను వచ్చి, అరే మామ, ఈ యాప్లో లాస్ట్ మంత్ నేను 30,000 రూపాయలు పెట్టానురా, దీని ద్వారా నాకు రోజుకు 1000 రూపాయలు ఇన్కమ్ వచ్చిందిరా, అంటే 30 రోజులకు 30,000 వచ్చాయిరా, దీంతోపాటు నేను పెట్టినటువంటి 30,000 కూడా నాకు తిరిగి వచ్చేసాయిరా అని చెప్తాడు. అప్పుడు స్లోగా మీరు ఈ యాప్ని నమ్మడం మొదలు పెడతారు. మీ ఫ్రెండ్కు నిజంగానే 30,000 రూపాయల లాభం వచ్చింటుంది కాబట్టి మీకు ఆ యాప్ మీద గట్టి నమ్మకం ఏర్పడుతుంది. మీ ఫ్రెండ్ బాగా చదువుకొని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తి. మీ ఫ్రెండ్ ఆల్రెడీ చాలామంది దగ్గర ఈ యాప్ను డౌన్లోడ్ చేపించి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేపించి లాభాలు తెప్పించిన సంగతి మీకు చెప్తాడు. ఇదంతా గత 6 నెలలుగా జరుగుతూ ఉంటుంది. గత 6 నెలల నుండి చాలామంది ఈ యాప్లో ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ నెలకి వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ డబుల్ అవుతూ వస్తూ ఉంటుంది. మీరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని అనుకొని డబ్బులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. గత 6 నెలల నుంచి ఎంతమంది పెట్టారో వాళ్ళు చాలా గట్టి నమ్మకంతో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అలా భారీ మొత్తంలో ఆ యాప్ తయారు చేసిన వాళ్లకు డబ్బు రాగానే యాప్ని వెంటనే క్లోజ్ చేసేస్తారు.
తర్వాత ఆ యాప్ పని చేయదు. ప్రతి ఒక్కరికి తాము మోసపోయామని అర్థమవుతుంది. మీ ఫ్రెండ్ కూడా తాను మోసపోయాడని అప్పుడే అర్థం చేసుకుంటాడు. బాగా నమ్మకస్తులు చెప్పారని నెలకు ఎంతో కొంత సంపాదన వస్తుంది కదా అన్న ఆశతో చాలామంది ఇటువంటి స్కామ్లో ఇరుక్కుంటున్నారు. పని ఉండండి, ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేసినాను డబ్బులు సంపాదిద్దామని. ఇలాంటప్పుడు యాప్ ఉంది ఇంత వస్తుంది అని చెప్పి షేర్ చేశారు, లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తారు. చాలా నాకు వస్తుందని చూసి నేను కూడా మోసుకుని 5.5 లక్షల రూపాయలు నాది సొంత డబ్బు. ఇలాంటి యాప్లే అవకాశంగా భావించి కొంతమంది యూట్యూబర్లు కూడా ఇలాంటి స్కామ్ యాప్లని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా డబ్బు డ్రా చేయాలి అన్న సంగతి వాళ్ళు ఆ వీడియోలో చెబుతూ ఉంటారు. కానీ అలా చెప్పిన వాళ్ళే ఆ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు చేసేదల్లా ఆ యాప్లో జనాలను ఇన్వెస్ట్ చేసేలా చేసి దాని ద్వారా ఆ యాప్ నుంచి వచ్చిన కమిషన్లని పొందుతారు. చివరకు మోసపోయామని తెలిసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా వాళ్ళు ఇన్వెస్ట్ చేయమంటే మేము చేశాము, మా డబ్బంతా పోయిందని కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏమంటారో తెలుసా? ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఏదో ఊర్లో వచ్చాడు, మాట్లాడాడు, వాడు చెప్పే మేము నమ్మేశాము, డబ్బులు ఇచ్చేసాము అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. సెబీ సంస్థ మన ఇండియాలోని స్టాక్ మార్కెట్ యాప్లను, స్టాక్ బ్రోకర్లను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇలా సెబీ ద్వారా అప్రూవల్ లేని యాప్లన్నీ కూడా ఫేక్ అని మనం గుర్తించాలి. ఎవరో ఫ్రెండ్ చెప్పాడు, పక్కింటి వాడు చెప్పాడనో మనం గుడ్డిగా వాళ్ళను నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కొక్కసారి వాళ్ళకే అవగాహన ఉండదు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిందేమిటంటే ఇటువంటి స్కామ్ యాప్లు ఏవి కూడా గూగుల్ ప్లే స్టోర్లో మీకు దొరకవు. ఈ యాప్లన్నీ ఎవరో మీకు లింక్ పంపిస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. కాబట్టి గూగుల్ ప్లే స్టోర్లో కాకుండా బయట లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నటువంటి యాప్లు ఎప్పటికైనా ప్రమాదమని మీరు గ్రహించాలి. మా కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇలాంటి కంటెంట్ను పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.